సంవత్సరాలుగా ఊరిస్తూ ఊహల పల్లకిలో ఊరేగిస్తున్న జేమ్స్ కెమెరన్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ హాలీవుడ్ చిత్రం విడుదలకు ముహూర్తం దగ్గర పడడంతో సినీ వర్గాల్లో ఒకటే ఉత్కంఠ మొదలైంది. డిసెంబర్ 19న థియేటర్లలోకి ఎంటర్ కానున్న ఈ భారీ ఎక్స్పెక్టేషన్ సినిమా గత 2 చిత్రాల రికార్డులను తిరగరాస్తుందా లేక బొక్కబోర్లా పడుతుందా అన్న చర్చ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ చిత్రం ప్రీమియర్ షో జరిగింది. దానికి హాజరైన రివ్యూవర్స్ మిశ్రమ అభిప్రాయాలను వెల్లడించారు. నిజానికి మొదటి 2 భాగాలతో పండోరా గ్రహాన్ని అక్కడి వింతలను చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. కానీ అదే పనిగా మూడోసారి కూడా నీలిరంగు మనుషులనే చూపిస్తామంటే ప్రేక్షకుడు ససేమీరా అనే ప్రమాదం లేకపోలేదు కదా. విజువల్ వండర్ అంటూ ఎన్ని గ్రాఫిక్స్ మాయాజాలాలు చేసినా చివరికి కథలో దమ్ము లేకపోతే ఎంతటి సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టక తప్పదు. కెమెరాన్ ట్రాక్ రికార్డ్ చూసి నమ్మకం పెట్టుకున్న మారుతున్న ప్రేక్షకుల అభిరుచి మాత్రం ఆయన్ను భయపెడుతూనే ఉంది. పైకి మాత్రం ఈ చిత్రం ప్రేక్షకులు ఊహించినట్లుగా ఉండదు, వారు కోరుకున్నట్లుగా ఉంటుంది అని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆయన ఎంత గాంభీర్యంతో ఆ మాటలు చెప్పినా కోటాను కోట్లు కుమ్మరించి తీసిన ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడిని రాబట్టడం కత్తి మీద సాము లాంటిదేనని చెప్పొచ్చు. మొదటి పార్ట్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త జనంలో ఉన్న ఆశ్చర్యం 2వ పార్ట్ నాటికి కాస్త తగ్గింది. ఇది అంతా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు 3వ పార్ట్ వచ్చేసరికి జనాల్లో ఒక రకమైన మొనాటిని వచ్చేసిందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అప్పుడంటే జనంలో గ్రహాంతర వాసుల పట్ల ఉన్న ఆసక్తి క్రమంగా కుటుంబ సమస్యలతో కథ చెప్పడం అంటే కాస్త కష్టంగానే అనిపించింది. సముద్రాలు అడవులు దాటి ఇప్పుడు నిప్పు ప్రజలు బూడిద అంటూ కొత్త కథ చెప్తున్న అవే పాత్రలు అవే ఎమోషన్ అంటే జనానికి మింగుడు పడడం లేదు. ఇన్నాళ్ళు తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ రూపురేఖలు మార్చిన కెమెరన్ జనంలో వచ్చిన మార్పుతో ఈసారి మాత్రం అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఏ హీరోకైనా ఏదో ఒక రోజు జనం మెచ్చిన రోజు వస్తుంది కదా. అలాగే హాలీవుడ్ దర్శక దిగ్గజం అని పేరు తెచ్చుకున్న కెమెరన్ సినిమా తీస్తే అది చరిత్ర అని చెప్పుకునేవారు. ఆయన సినిమా పూర్తయ్యే వరకు ఏళ్లకు ఏళ్లు పడుతుండేది, భారీగా ఖర్చు చేయడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం కళ్ళ ముందే కదలాడే 21వ సెంచరీ కాలంలో జీవిస్తున్నాం మనం. ఇలాంటి సమయంలో 3 గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి పాత చింతకాయ పచ్చడి లాంటి కథనే కొత్త రంగులతో చూపిస్తానంటే జనం అందుకు ససేమీరా అనే అవకాశం ప్రమాదం పొంచి ఉంది. ఇక అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ చూసినప్పుడే చాలా మందికి ఇంత సాగదీత అవసరమని అనిపించింది. ఇప్పుడు 3వ భాగంలో ఫైర్ అంటూ కొత్త తెగం తీసుకొస్తున్నారు కెమెరన్. మళ్ళీ అవే పక్షులు, వాటిపై రైడింగ్, అదే విలన్, మళ్ళీ కొత్త కొత్త యంత్రాలతో దాడులు అంటే అసలు డ్రామా పండుతుందా అన్నదే $1,000,000,000 ప్రశ్నగా మారింది. 2025 నాటికి ప్రేక్షకుడు చాలా స్మార్ట్ అయ్యాడనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కొత్త కొత్త టెక్నాలజీలు రంగంలోకి వచ్చాయి. విశ్వాంతరాల గురించిన అవగాహన బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కేవలం విఎఫ్ఎక్స్ విజువల్స్ చూసి మోసపోయే రోజులు పోయాయి. కథలో కొత్తదనం లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా జనం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న మార్వెల్, డీసీ సినిమాలకే దిక్కు దివాణం లేని పరిస్థితి నెలకొంది. జనాలకు సీక్వెల్స్ అంటేనే విరక్తి పడుతున్న ఈ సమయంలో కెమెరన్ 5 భాగాలంటూ ప్రణాళికలు వేసుకోవడం అప్పట్లో అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం అత్యాశ అని అనిపిస్తోంది. పైగా అవతార్ 3 సినిమా టికెట్ల రేట్లు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. కుటుంబంతో వెళ్లి సినిమా చూడాలంటే ఆస్తి అమ్ముకోవాల్సిందేనన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి థియేటర్ కు వచ్చే బదులు ఇంకొన్నాళ్ళు ఆగితే ఓటీటీలో ఇంట్లోనే హాయిగా కూర్చొని చూసుకోవచ్చులే అన్న ధోరణి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. ఈ విషయం కెమెరన్ కు నిర్మాతలకు అస్సలు రుచించడం లేదు. తమ చిత్రాల సంగతే వేరు అని భావిస్తున్నారు, కానీ వాస్తవం మాత్రం కఠినంగా ఉంది. అదేంటో గానీ అవతార్ 3 సినిమా రిలీజ్ ముందు ఉండే బజ్ ఎందుకో పెద్దగా కనిపించడం లేదు. అప్పట్లో ఈ సినిమాలకు విపరీతమైన ప్రచారం, టీజర్లకు జనం ఆదరణ ఉండేది. కానీ ఎందుకో ఈసారి అంతగా అది కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. చిత్రంపై హైప్ ఉన్నంతగా నమ్మకం మాత్రం కనబడడం లేదు. డిజ్నీ సంస్థ, కెమెరన్ కలిసి వేల కోట్లు నీళ్లలా ఖర్చు చేశారు. మరి ఈ అత్యంత ఖరీదైన సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం $2 బిలియన్ అయినా వసూలు చేయాలి. అంటే మన కరెన్సీలో చూస్తే అది సుమారు 16,000 కోట్ల రూపాయలు. అది నిజంగా సాధ్యమా? ఇప్పుడున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో, మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అది సాధ్యపడేనా అన్నది అనుమానమేనంటున్నారు విశ్లేషకులు. ఒక పక్క చైనా మార్కెట్ డౌన్ అయింది, దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. అది పక్కన పెడితే మరో పక్క రష్యాలో నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో రిలీజ్ కూడా కష్టమే. ఇవన్నీ దాటుకుని అవతార్ 3 లాభాల బాట పట్టాలంటే ఎవరూ ఊహించని అద్భుతం జరగాలి. నిజానికి మొదటి 2 సినిమాలు ఆడినట్లుగా ఇది కూడా ఆడుతుందని గ్యారంటీ ఏ రివ్యూవర్ కూడా ఇవ్వడం లేదు. అవతార్ 1 వచ్చినప్పుడు అది 3D టెక్నాలజీకి కొత్త. అవతార్ 2 వచ్చినప్పుడు 10 ఏళ్ల నిరీక్షణ ఉంది.
కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ ఏవీ లేవు. కేవలం 2 ఏళ్ల గ్యాప్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుడికి పెద్దగా ఆసక్తి లేకపోవచ్చని ట్రేడ్ పండితులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే కెమెరాన్ మాత్రం తన మొండి పట్టుదల వీరడం లేదు. టెక్నాలజీని నమ్ముకున్నాడే తప్ప ఎమోషన్ ని ఎంతవరకు పట్టుకున్నాడనేదే ఇక్కడ అసలు సిసలు పరీక్ష. మొన్నటికి మొన్న వచ్చిన ట్రైలర్ చూస్తే విజువల్స్ అద్భుతంగా ఉన్నా కథ మాత్రం పాత చింతకాయ పచ్చడే అన్న భావన కలిగించింది. ఇదే జరిగితే నిర్మాతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారడం ఖాయం. అప్పులు చేసి సినిమాలు తీస్తే ఆ వచ్చే కలెక్షన్లు వడ్డీలు కట్టడానికి సరిపోతుందన్న భయం వారిలోనూ మొదలైంది. సినిమా అన్నది చాలా వరకు అనేక ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది కదా. అందులో లక్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు లక్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. అది నిజం. ఈ దశలో అవతార్ 3 భవిష్యత్తు గందరగోళంగా అగమ్య గోచరంగా ఉందనడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా కెమెరాన్ తన సినిమాలపై విపరీతమైన కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. విమర్శలను ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నా సినిమాను ఎవరు ఆపలేరు అన్న ధీమా ఆయనలో కనిపిస్తోంది. జేమ్స్ కెమెరాన్ కు భాషతో పని లేదు, దేశంతో అవసరం లేదు. పేరుకు హాలీవుడ్ అయినా ఆయన సినిమాలు అన్ని చోట్ల రఫ్ఫాడించాయి. టైటానిక్, అవతార్ 1, అవతార్ 2 సినిమాలు అదే నిరూపించాయి. కానీ ఆ ఆదరణ క్రమంగా తగ్గుతున్నట్లుగా అవతార్ 2 సినిమా తర్వాత కనిపించింది. అయితే ఇక్కడ తీర్పు చెప్పాల్సింది సామాన్య ప్రేక్షకుడు. అతను తలుచుకుంటే సింహాసనం ఎక్కిస్తాడు, లేదంటే పాతాళానికి తొక్కుతాడు. ఇప్పటికే సీక్వెల్స్ రోగంతో విసిగిపోయిన హాలీవుడ్ ఈ సినిమా నుంచి ఏ ఫలితం వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అవతార్ 3 సినిమాను బట్టి భవిష్యత్తులో సీక్వెల్స్ తీయడం అన్నది మారిపోతుందని అంటున్నారు అంతర్జాతీయ రివ్యూవర్స్. ఇప్పుడు అవతార్ 3 జనాన్ని మెప్పించకుండా తేడా కొడితే రాబోయే అవతార్ 4, అవతార్ 5 సినిమాల పరిస్థితి అయోమయంలో పడుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. డిసెంబర్ 19న తేలబోయేది కేవలం సినిమా ఫలితం మాత్రమే కాదు, కెమెరాన్ ఈగో కూడా తేలిపోనుంది. టెక్నాలజీ గొప్పదా, స్టోరీ గొప్పదా అన్న యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది మనకు మరో 4 రోజుల్లో తేలిపోనుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, ఈ సినిమా హిట్ అయితే సినిమా పరిశ్రమకు ఆక్సిజన్ దొరుకుతోంది. ఫ్లాప్ అయితే మాత్రం బడా నిర్మాతల గుండెలు గుబేలు అనడం ఖాయం. ఎందుకంటే అంచనాలు ఆకాశంలో ఉన్నప్పుడు కింద పడితే తగిలే దెబ్బ కూడా అంతే గట్టిగా ఉంటుంది. మొదటి భాగాన్ని నేల మీద, రెండో భాగాన్ని నీళ్లలో తీసిన జేమ్స్ కెమెరాన్ ఇప్పుడు నిప్పు బూడిద పేరుతో తీసే చిత్రం ఎలా ఉండబోతోంది? మరో 4 రోజుల్లో ఈ మ్యాజిక్ జరుగుతుందో చూడాల్సి ఉంది. పండోరా గ్రహం పైన ఉండే ఒమక్టాయా, మెక్టైనా నీలిరంగు మనుషులు ఈసారి కూడా కాసుల వర్షం కురిపిస్తారో లేక కన్నీళ్లు మిగులుస్తారో వేచి చూడాల్సిందే మరి.